గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి రేపటి నుంచి టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్. టెట్ పేపర్ 1, పేపర్ 2 అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కాంటెంట్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్లాసును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఆన్లైన్ క్లాసెస్. టెట్ మ్యాథ్స్ రివిజన్లో భాగంగా ఇది సెకండ్ పార్ట్. చూడండి, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? అంటే ఒక చతురస్రం ఉంది ఇక్కడ. చతురస్రం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రం యొక్క పొడవు ఏ అనుకుందాం. ఈ పొడవు ఏను ఏం చేసిందంట, ఆయన రెట్టింపు. చతురస్రం యొక్క పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యం. ఫస్ట్ చతురస్రం యొక్క పొడవు అనుకున్నాం, దాని యొక్క భుజం ఏ అనుకుందాము, దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది? A² అవుతుంది. నెక్స్ట్ ఏం చేసిందంట, దాన్ని 2 రెట్లు చేస్తే అంటే 2 చేత మల్టిప్లై చేయాలి. 2 రెట్లు అంటే ఇప్పుడు భుజం ఏమైంది? 2a అయింది. దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది? 2a² అవుతుంది. 2a² అంటే 4a² అవుతుంది. ఇప్పుడు ఇంకేమంటుండు, వైశాల్యంలో పెరుగుదల శాతం అంటే మొదట ఉన్నటువంటి వైశాల్యము 4a², ఇప్పుడు వచ్చినటువంటి వైశాల్యం a², మొదట ఉన్న వైశాల్యం a². ఇప్పుడు దీంట్లో పెరుగుదల ఎంత వచ్చింది? 3a². ఓకే, ఇప్పుడు పెరుగుదల మనకు తెలుసు, కానీ ఏమని కనుక్కుంటుండు? పెరుగుదల శాతం కనుక్కోండి. పెరుగుదల శాతం అంటే ఏంది? ఎంత పెరిగిందో అది రాసుకోవాలి. పెరుగుదల బై మొదట ఉన్నటువంటి వైశాల్యము ఇంటూ 100 చేస్తే a² క్యాన్సిల్ అయితే 3 × 100 300. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఎంత వచ్చిందండి మనకి? ఎంత పెరుగుదల శాతం? ఎంత? 300%. ఓకే, మనం ఒక చతురస్రం యొక్క భుజం ఏ అనుకున్నాం, దాని యొక్క వైశాల్యం a² కనుక్కున్నాం. తర్వాత ఏమంటుండు, భుజాన్ని 2 రెట్లు చేసి చేసినాం. అప్పుడు వైశాల్యం కనుక్కుంటే 4a² వచ్చింది. 4a²లోకి వెళ్ళి మొదట ఉన్న వైశాల్యం తీసేస్తే అది పెరుగుదల వచ్చింది. ఆ పెరుగుదల నుంచి పెరుగుదల శాతాన్ని మనం కనుక్కున్నాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 300%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్త్ర వ్యాపారి 120 మీటర్ల పొడవు గల కాటన్ గుడ్డను తీసుకొనేను. దాని నుండి 49 మీటర్ల 96 సెంటీమీటర్ల గుడ్డను అమ్మిన. ఇంకా మిగిలిన గుడ్డ పొడవు ఎంత? ఏం లేదండి, ఒక వ్యాపారి ఒక దుకాణ పైన దగ్గర ఒక ఆయన ఏం చేసి, ఎంత ఉంది కాటన్ గుడ్డ? 120 మీటర్లు ఉందంట. 120 మీటర్లకి వెళ్ళి ఎంత అమ్మిండు? 49.96 సెంటీమీటర్లు అమ్మిండు. అమ్మితే మిగిలిన గుడ్డ ఎంత అంటుంది అంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం గుడ్డలోంచి దీన్ని తీసేయాలి. ఎంత ఉంది ఆయన దగ్గర? 120 మీటర్ల, ఇక్కడ సెంటీమీటర్లే కాబట్టి 00 సెంటీమీటర్లు అనుకున్నాం. 00 సెంటీమీటర్. ఎంత అమ్మిండు? అమ్మింది ఎంత? 49 మీటర్ల 96 సెంటీమీటర్లు. 96 సెంటీమీటర్లు. దీన్ని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, 0 నుంచి పోదు కాబట్టి ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి ఈ నుంచి ఇక్కడికి బారో 10, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 బారో, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 బారో. 10 - 6 అంటే 4. ఇక్కడ 10లోంచి ఒకటి ఇచ్చినాం కాబట్టి 9 ఉంటుంది. 9 - 9 0. ఇవేంటి? సెంటీమీటర్లు. ఇదేంటి? ఇక్కడ 9 ఉంటుంది. 9 - 9 0. ఇక్కడ 2లోంచి ఒకటి పోయిందంటే 1 ఉంటుంది. 1 అంటే 11. 11 - 4 అంటే 7. ఇవేంటి? మీటర్లు. ఎంత వచ్చిందండి? 70 మీటర్స్ 04 సెంటీమీటర్స్ వచ్చింది. ఎక్కడుంది ఆన్సర్? మనకి ఆప్షన్ 3లో ఉంది. ఇది సబ్ట్రాక్షన్ లెక్కనే, ఈజీగా ఉంటుంది. ఓకే, వి గో టు నెక్స్ట్ వన్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క 2 సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు మరియు మరొక భుజం 4 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉన్నాయి. అయినా ఆ త్రిభుజం చుట్టుకొలతలో సగం ఎంత? ఫస్ట్ ఈ ప్రాబ్లంని అర్థం చేసుకోవాలండి. ఏమంటే ఏముంది ఇక్కడ? ఓకే, ఇక్కడ ఏముందండి? ఒక సమద్విబాహు త్రిభుజం ఉంది. సమద్విబాహు త్రిభుజం అంటే ఆ పేరులోనే ఉంది. 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు అంట. ఇది 5 సెంటీమీటర్లు ఉంది, ఇది కూడా 5 సెంటీమీటర్లు ఉంది.
ఇంకో భుజం ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 4 సెంటీమీటర్లు ఉన్నది. అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం ఎంత? చుట్టుకొలత కనుక్కోవాలి. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే అన్ని భుజాల కొలతలు కనుక్కోవాలి. 5 5 10 10 + 4 14 అవుతుంది. ఎంత? చుట్టుకొలత 14. ఇంకేమంటుండు? కొలతలో సగం అనేది మనము చుట్టుకొలత అనగానే కనుక్కొని టక్కున 14 ఉంటే 14 పెట్టేస్తాం. ఇక్కడ సగం ఉన్నది. సగం అంటే దీంట్లో ఆఫ్ చేయాలి. అంటే 2 7 14. ఎంత? 7 సెంటీమీటర్స్. ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్యలో 40% 600కి సమానమైన ఆ సంఖ్య ఏమంటుడు? ఒక సంఖ్య మనకు తెలియదు, దాంట్లో 40% అంట. ఆ సంఖ్యలో 40%, ఆ సంఖ్యలో 40% దేనికి సమానము? 600కి సమానం. ఆ సంఖ్య తెలియదు, ఆ సంఖ్య కనుక్కోవాలి. అయితే 40% 600, 100% మనకు కనుక్కోవాలి. ఫస్ట్ 100% ఏదైనా మనకు తెలియదు. 100% కనుక్కుంటే ఆ సంఖ్య అనేది తెలుస్తుంది. 40%కి 600 అయినప్పుడు 100కి ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 600/40. ఓకే, చూడండి, 0కి 0, 4 1s 4 15s ఏమైంది? 100 × 15 1500. ఓకే, ఆ సంఖ్య ఏమైందండి? 1500 అవుతుంది. ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, we go to next one. ఈ క్రింది వానిలో పైథాగరస్ త్రికం. పైథాగరస్ త్రికం అనగానే మీకు తెలియాల్సింది ఏంటంటే, పైథాగరస్ త్రికంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది తెలవాలి. ఇది తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఈజీగా ఉండడానికి చిన్న నెంబర్లు ఏముంటే అవి తీసుకుందాం. చూడండి, ఇక్కడ చిన్న నెంబర్లు 9 12 15 ఉన్నది. ఇప్పుడు 9 స్క్వేర్ ఎంత అవుతాయండి? 81. 12 స్క్వేర్ మీకు 12 స్క్వేర్ 144. తర్వాత 15 స్క్వేర్ ఎంత? 225. అంటే చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఒకటి రావాలి, రెండు భుజాలను యాడ్ చేస్తే ఇంకొక భుజం రావాలి. కర్ణం పెద్దది ఏది ఉంది? కర్ణం అనుకున్నట్లయితే 225. భుజం స్క్వేర్ ఎంత ఉంది? 81 ప్లస్ ఇంకోటి 144. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 225 ఈక్వల్ అయింది. కాబట్టి ఆన్సర్ మనకి ఏదండి? 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఒక కోణము 50 డిగ్రీలు మరియు ఇతర రెండు కోణాలు సమానం అయితే ఆ రెండు సమాన కోణాలలో ప్రతి కోణం యొక్క కొలత ఏమంటుండండి? ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం ఉంది. ఇతర రెండు ఒక కోణం ఇచ్చిండు మనకి. ఒక కోణం ఎంత ఇచ్చిండు? 50 డిగ్రీలు ఇచ్చిండు. ఏమంటుండు? రెండు సమాన కోణాలలో ప్రతి కోణం యొక్క కొలత. ఈ రెండు కూడా సమానంగా ఉంటాయంట. ఒక కోణం 50 degrees, ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. అయితే మనకు తెలియాల్సింది ఏంటంటే, త్రిభుజంలో 3 కోణాలు ఉంటే 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు. మరి ఒక కోణాన్ని తీసేద్దాం. ఒక కోణం ఇచ్చింది కాబట్టి దాన్ని తీసేస్తే మిగతా రెండు కోణాలు వస్తాయి. 0 8 - 5 3 1కి 1 ఎంత? రెండు కోణాలు. మిగతా రెండు కోణాల మొత్తం ఎంత? 130. అవి రెండు సమానం కాబట్టి 130ని ఏం చేస్తాము? బై 2 సగం చేస్తాం. సగం చేస్తే ఆ రెండు కోణాల్లో ఒకటి వస్తుంది అనమాట. 2 1s 2, 2 6 12, 2 5s 10 అంటే 65 degrees. ఇది 65 degrees ఉంటుంది, ఇది కూడా 65 degrees ఉంటుంది.